హాయ్ గైస్, ఇప్పుడైతే మేము మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నామండి. అదే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మేము విజయవాడకి అయితే వచ్చేసాము కార్లో. ఇగోండి మా హస్బెండ్, మా అమ్మ, వదిన, శరవణ, మేము 4 మెంబర్స్ అయితే వచ్చాము. వాళ్ళు వాళ్ళ హౌస్కి వెళ్ళాలి అని అన్నారని డ్రాప్ చేస్తూ మేము కూడా అక్కడ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు కదా అని అయితే మేమైతే ఇప్పుడు మా హస్బెండ్కి అండ్ మా 4 పిల్లలకి అంటే పుట్టే వాళ్ళకి, శరవణకి, చైత్ర, ఆద్య, మన వీడియోస్ రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే వీళ్ళు ఎవరో తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. వీళ్ళ 4 కూడా తీసేసుకుందాం ఒకేసారి అని చెప్పి అయితే ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాము. వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రెసెంట్ సౌత్ ఇండియాకి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అవునా అండి? ఇంకటైనా వెళ్దామా? సౌత్ ఇండియా ఫస్ట్ ట్రై చేద్దామా? సౌత్ ఇండియాకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకేటైనా చూద్దాం. ఓకే గైస్, ఇదిగోండి మేమైతే ఇప్పుడే అమ్మవారి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రీచ్ అయిపోయాము. మీకు చూపిస్తాను. అమ్మవారి టెంపుల్ కూడా ఖచ్చితంగా అందరికి ఉండాలని నేనైతే బ్లెస్ చేయమని అడుగుతాను. మీరు దండం పెట్టుకోండి. ఏం ఉండాలని బ్లెస్ చేయమంటావు? ఇదిగోండి గోపురం దగ్గరికి కూడా వచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళైతే విజయవాడ అంతా. ఇవాళ ట్యూస్డే అయినా ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో తెలియదు. వెళ్ళాలంటే ఇక్కడ పెట్టాలి. ఇదిగోండి ఫ్రీ బస్సులు కూడా ఏంటో ఇవాళ ఫుల్ అయిపోయాయి. ఇంకా ఇవాళ మంగళవారం అన్నా ట్రాఫిక్ కూడా బాగా ఉంది. ఈ రథం సెంటర్ లో కారు పెట్టుకుంటే గిఫ్ట్ షాప్ కి వెళ్ళడానికి ఉంటుంది మనకి. ఇంకోండి అందరూ దండం పెట్టుకోండి. జెండా చెట్టు అంటారు, రథం సెంటర్ అంటారు. దీన్ని చాలా ఉన్నాయి దీనికి పేర్లు. ఇంకోండి వినాయకుని టెంపుల్, బీసెంట్ రోడ్, చాలా అంటే వన్ టౌన్ సారీ చాలా అంటే చాలా పాపులర్. అందరికీ నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము. ఎంజీ రోడ్ అనుకుంటుంది. ఇదిగోండి మా కార్ అయితే వ్యాలెట్ పార్కింగ్ కూడా ఇచ్చేసాం విజయవాడలో. వాళ్ళు వెళ్ళి పెట్టేస్తున్నారు. వ్యాలెట్ పార్కింగ్ ఇగో ఇక్కడ ఉంటుంది తాళం. సౌత్ ఇండియా కార్డు తీసు. మా అబ్బాయి కూడా హడావిడి చేస్తున్నాడు. ఇక్కడైతే మంచిగా హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ కూడా ఉన్నాయండి. అన్నీ ఒకే చోట పెట్టారు మంచిగా. గర్ల్స్కి సంబంధించింది అయితే మేమైతే లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. ఇగోండి 4 ఉన్నాయి. 4 ఫ్లోర్స్లో అయితే మెన్స్ వేర్ అయితే 3rd ఫ్లోర్. మేము 3rd ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. మొత్తం 5 గ్రౌండ్ నుంచి టోటల్ 5. కావాల్సిన కలర్ అయితే దొరకలేదండి దీంట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. మేమైతే బయటకు వచ్చేసాం. ఎదురుకొస్తుంది దాంట్లోకి అయితే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఒకటైతే ట్రైల్ వేశారు, కత్తిలో ఉన్నారు. చాలా బాగుంది. ప్యాంట్ వైట్ వస్తుంది. గ్రే సెట్ అవుతుంది. ఇంకోండి చివరికి గ్రేకి వచ్చింది. మేమైతే ఇప్పుడు 3వ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మా అబ్బాయికి కూడా చూడడానికి. మా అమ్మాయికి మరి పుట్టేది ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళది సస్పెన్స్ లో పెడతాం. ఇదిగోండి మేమైతే ఇప్పుడే జస్ట్ ఒక 80 to 90%, 100లో 80 to 90% అయితే కంప్లీట్ చేసాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఒక పర్సన్కి మాత్రమే మేము ఇంకా క్లాత్స్ కొనాలి. మిగతాదంతా అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ చూద్దామని 1 టౌన్ వెళ్ళామండి. అస్సలు వాళ్ళ రెస్పాన్స్ బాగాలేదు, కానీ ప్రోడక్ట్ బాగుంది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన రేట్లు మనం చాలా ఐటమ్స్ చూస్తాము. ఆ రెస్పాన్స్ అనేది మాకు నచ్చలే కదండి. రెస్పాన్స్ అసలు బాగాలేదు. సరే మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఎట్లయినా వచ్చే టైము వచ్చే పని ఉంది, అందుకని ఇంకా అప్పుడు తీసేసుకున్నాము డైరెక్ట్గా అని. ఒక 5 to 6 షాప్స్ అయితే తిరిగాము. మా బాబు ఏడుస్తున్నాడు, చికాకు చేస్తున్నాడని మేమైతే వీడియో తీయలేదు. అలిసిపోయాడు చూడండి. చెల్లెల కోసమో తమ్ముడు కోసమో షాపింగ్ చేసి అలిసిపోయాడు. టైం అయితే 5:36 అయిందండి.
కట్ రూట్ లో వెళ్తున్నాము, కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళొచ్చని. 2కి చూపిస్తోంది ఇంటికి టైం అయితే. ఒక తీసేసుకున్నాము. అండ్ పెద్దన్నయ్యకి కూడా పెద్ద మంచి సార్ బ్యాండ్ గట్టిగానే తీసుకున్నాము. పుట్టే వాళ్ళు ఉండాలి. కాస్ట్ ఈయనది మాత్రమే ఒక 5,000 6,000 దాకా అయినాయి. అంటే మేము ఉయ్యాలో వేసేందుకు మేమైతే 4 మెంబర్స్ ఒకేలాగా వేసుకుందామని అయితే అనుకున్నాము. సో అదొక డ్రెస్, మళ్ళీ బార్సాల స్టార్టింగ్ లోనే ఇంకొక డ్రెస్ ఉంటే మంచిది బాగుంటుందని మొత్తం టోటల్ 2 డ్రెస్సెస్, మళ్ళీ స్వెటర్స్ అని, డైలీ వేర్ అని, అయ్యే దొరగారికి మొత్తం కలిపితే గట్టిగా 11,000 దాకా అయిందండి ఖర్చు. అది ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంటికి వెళ్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళడమే 3:34 అయింది. వెళ్ళేసరికల్లా అదే కొంచెం మైనస్ అనిపించింది మాకు. అది గైస్ ఈ వీడియో అయితే. నేను మళ్ళీ ఇంకొక పర్సన్కి తీసుకోవాల్సిన క్లాత్స్ దే వీడియో అనేది దీనికి జాయిన్ చేస్తాను. దాంతో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తాము.